గారు అండ్ అఫ్ కోర్స్ యా అనసూయ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. చెప్పు గీత. అంతే అనసూయ గారు నాకు వచ్చేసి ఇంట్రో ఇవ్వవా? అంటే ఇంకెక్కిస్తావులే, చాలు. ఐఎమ్ పుల్లింగ్ యు బ్యూటిఫుల్ చాలు, మోస్ట్ చాలు. టాలెంటెడ్ చెప్పి అలసిపోయాను. కాకపోతే ఒకటి చెప్తాను, బ్యూటీ అందరికీ తెలుసు కనిపిస్తుంది, టాలెంట్ Thank కూడా you. సినిమాల ద్వారా కనిపిస్తుంది. కాకపోతే తనలో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇక్కడ ఏమనిపిస్తే ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది, అదనమాట. అది మోస్ట్ బ్యూటిఫుల్ అని చెప్పాలి. అందరూ నీలాగే బ్యూటీ అనుకుంటే బాగుండు. బీస్ట్ అనుకుంటున్నారు అందరి విశ్వక్సేన్ ఏం చెప్పినట్టు అందరినీ హ్యాపీ చేయడానికి మనం ఏమన్నా బిర్యానీనా ప్లీజ్. ఓ అన్నారా అలా? యా ప్లీజ్. అందరికీ నమస్కారం. చాలా రోజులైంది. ఈరోజు అంటే ఇంతకుముందు మన రాజేందర్ గారు అన్న దాంట్లో అందరికీ పెడార్థాలు తీయడం అలవాటు అయిపోయింది. ఆయన ఏమన్నారంటే ఆ టైంలో బిజీగా ఉన్నానంటే ఇప్పుడు బేవార్స్గా ఉన్నానని కాదు అర్థం. సో నేనేం చెప్పొస్తున్నానంటే ఇట్స్ బీన్ రియలీ లాంగ్ అండ్ ఐ ఫెల్ట్ ఈరోజు మా మీడియా ప్రతినిధులందరూ చాలా రోజులకి అమ్మయ్య వచ్చింది, మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ ఏమో వస్తుందని మంచి పాజిటివ్ ఎనర్జీతో స్మైల్ చేసి వెల్కమ్ చెప్పారు నాకు అందరూ. ఐ హోప్ ఐ డిసప్పాయింట్ యూ టుడే. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా మేమందరం చాలా నమ్మి ఒక విషయం ఏంటంటే చెప్దాం అనుకున్నాను నేను. పదే ఒకటే విషయాన్ని అస్తమానం చెప్తూ ఉంటే దాని బరువు తగ్గిపోతుంది అంటారు, అందుకే దాన్ని లైట్ తీసుకుంటారు. కానీ వై డోంట్ వీ హ్యావ్ అ రివర్స్ సైకాలజీ? ప్రెస్ చేస్తున్నాము, ఇప్పుడు వృక్షో రక్షతి రక్షిత అంటున్నాము, మెసేజ్ ఓరియంటెడ్ అంటున్నారు అని అనుకోకుండా ఒక విషయాన్ని పదే ఎవరన్నా చెప్తున్నారంటే దాని బరువు పెరగాలి అని నేను అంటాను. దాన్ని లైట్ తీసుకోకూడదు. వీ ఆల్ హ్యావ్ సర్వైవ్డ్ అ పాండమిక్. దీనికి కోవిడ్కి సంబంధం ఏముంది అనుకోవచ్చు. ఇప్పుడు అన్ని బిజినెస్ ఒక ఇమ్యూనిటీ అని బాటిల్ మీద పెట్టేస్తారు, ఆర్గానిక్ అని పెట్టేస్తారు. ఇవన్నీ ఎక్కడి నుంచి? నేచర్ని మనం కరెక్ట్గా ఎలా చూసుకోవాలో చూసుకుంటే అది మనల్ని చూసుకుంటుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వృక్షో రక్షతి రక్షిత. మనం వాటిని నేచర్ని కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ దీస్ డేస్ సిన్స్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్, it is an example, it is a reaction to what we are acting on. So మేమందరం ఇప్పుడు మెసేజ్ ఓరియంటెడ్ అంటున్నామని చెప్పి బోరింగ్ అనుకోకూడదు. దిస్ ఇస్ అ సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్. సో చాలా అంటే సూపర్ న్యాచురల్ అనే ఎలిమెంట్ మన ట్రైలర్లో చూపించలేదు, అందుకే మీరు ఆగస్ట్ 9న థియేటర్స్కి వచ్చి చూడాలి. ఓకేనా? ఎలా ఉన్నారు అందరూ? అలా నేను ఏదో గ్రీక్ లాటిన్ మాట్లాడుతున్నట్టు. ఐ నో ఐ లాస్ట్ టచ్ టు టాక్ ఫ్లూయెంట్లీ, ఎందుకంటే నేను గీతలాగే యాంకర్గా లొడలొడ వాగే టైంలో సినిమా వాగుతున్నాను లొడలొడా. ఇట్స్ అ కాంప్లిమెంట్. మళ్ళీ అదే పెడార్థాలు తీయద్దు. వి గెట్ పెయిడ్ ఫర్ దాట్. కరెక్ట్, దే పెయిడ్. సో అలా ఉన్నప్పటి నుంచి ఆ తర్వాత సినిమాలు చేస్తూ ఇంకా ఏదో కెరియర్ గ్రాఫ్ స్ట్రాటజీ అనుకుంటూ నాకు కొంతమంది మంచి చెడులు చెప్పడంలో కొన్ని తగ్గించి కొన్ని పెంచుకొని చేసుకున్న తరుణంలో నా అసలైన జరియా ఏదైతే ఉండిందో అది నేను తొక్కేసుకున్నాను కదా. అందుకే ఐ జంప్ టాపిక్స్. ఇందాక దివితో కూడా అదే మాట్లాడుతున్నాను. ఐ హ్యావ్ సో మచ్ టు సే విత్ ఎవ్రీబడి దట్ ఐ ఫీల్ ద టైమ్ ఇస్ సో లెస్ అండ్ స్టేజ్ దొరకంగానే అన్నీ మాట్లాడదాం అనుకుంటాను, దాంట్లో ఏదో అయిపోతుంటుంది. సో మీరు అడిగితేనే తప్ప మాట్లాడొద్దని డిసైడ్ అనుకుని కూడా చాలా వాగేస్తున్నాను, క్షమించాలి. బట్ దిస్ ఈస్ అ ఫిల్మ్ దట్ వీ ఆల్ ఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ యూ టు షో అండ్ ఇట్స్ బీన్ అ డిలైట్ to work with all these amazing talented people. Kabir garu, who lost weight and who removed his gaddam, he doesn't look like villain anymore, but villain la chudalante Simba chudandi. Srinath, what a talented guy. నువ్వు నాకు టాలెంటెడ్ అన్నప్పుడు చాలా వెటకారంగా అనిపించింది తెలుసా అని నాకు. థ్యాంక్ యూ. బికాజ్ ఐ వాజ్ డిస్కసింగ్ ఐఎమ్ సో టైర్డ్ దట్ బ్యూటిఫుల్ అనేది నాకు మా అమ్మ నాన్నల జీన్స్లో వచ్చింది, తర్వాత కాస్మెటిక్స్ మా మేకప్ హెయిర్ స్టైలిస్ట్ వాళ్ళు ఇచ్చింది, కానీ టాలెంట్ అనేది నేనే కష్టపడి చేసుకున్నది, మా డైరెక్టర్ వాళ్ళు చేయించేది. కాబట్టి అలా నన్ను ఇప్పుడు అడ్రస్ చేయాలని కోరుకుంటున్నాను అందరు హోస్ట్స్ని. మళ్ళీ ఈ బ్యూటిఫుల్, లక్కీ ఇలాంటివి అంటే కొంచెం ఎందుకో నో వాట్ ఐ మీన్. ఐ వర్క్డ్ సో హార్డ్, ఐ ఫేస్డ్ సో మచ్. సో గీత ఇందాక చెప్పినట్టు ఐ జంప్డ్ అగైన్, ఐ కమ్ బ్యాక్. ఒక్కరికి ఈ సినిమా కనెక్ట్ అయినా కూడా నాకు చాలా నమ్మకంగా ఉంది యూ విల్ బ్రింగ్ అ చేంజ్ అని. సో ఐ లుక్ ఫార్వర్డ్ టు August 9th. Divi, I had few scenes, amazing scenes with her and Srinath and Simha garu. It's you like to be called Vasishta, is it? I thought Simha and Simba is good. Yeah, so it's a pleasure. This is my
యాక్చువల్లీ ఫస్ట్ ఫిల్మ్, దీని తర్వాత తమిళ్ ఫిల్మ్ ఒకటి చేశాము, అది కూడా చూడాలి, వుల్ఫ్ అనే ఫిల్మ్. ఐ హోప్ సో. చాలా సినిమాలు మెల్లిమెల్లిగా రిలీజ్ అవుతున్నాయి, అందుకే అందరూ నాకు పని లేదు అనుకుంటున్నారు. సో థ్యాంక్ యూ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ టుడే. యు ఆర్ సో యంగ్. when you were talking, you were like, స్కూల్ అబ్బాయి మాట్లాడుతున్నట్టుందని మురళి గారితో చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అమేజింగ్ బీజిఎం, చాలా ఇంపార్టెంట్. కృష్ణ సార్, థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ ది ఎమోషన్ ద వే ఇట్ ఇస్ టు ఆల్ ఆఫ్ అస్. గౌతమి గారితో, అనీష్ గారితో చాలా అద్భుతమైన సీన్స్ ఉన్నాయి. ఐవ్ లర్న్డ్ అ లాట్, లైక్ అందరు అనేటట్టు ఇట్స్ బీన్ అన్ ఆనర్, థ్యాంక్స్ టు మై డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, దట్ వీ గెట్ టు వర్క్ విత్ ఈచ్ అదర్, లర్న్ సో మెనీ థింగ్స్. ఎక్కువగా ఇటు చూసి మాట్లాడుతున్నాను, చాలా రోజులైందండి నిజంగా. 2 years అయిందా మనం కలిసి? సో అందుకే కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాం. సో అదే నీకు చెప్పాల్సింది అదే, యూ సెడ్ దట్ కొంతమందికి యూనో నచ్చినా కాదు, ఒక్కళ్ళకి నచ్చినా కూడా ఇట్ విల్ బ్రింగ్ అ డిఫరెన్స్. నేను ఒక్కదాన్ని తీసుకురాలేదా చేంజ్? అలాగే సరే, ఎక్కువ మాట్లాడిస్తున్నాను, మీరేదో Q&A ఉన్నట్టుంది కదా. నాకు తెలుసు మీ అందరు దేని గురించి మాట్లాడతారు, నేను అస్సలు ఇవ్వను మీకు ఆ న్యూస్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ కమింగ్, అండ్ మళ్ళీ ప్రీ రిలీజ్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అనసూయ గారు. కాదు, ఒక్క క్వశ్చన్ నా దగ్గర నుంచి. టాలెంటెడ్ అనసూయ గారు. అబ్బా, అది కూడా కాదు, బ్యూటిఫుల్ అనకుండా ఉండే చాలు. కాదు, అలానే అగ్లీ అనుకో. అబ్బాయి ఇప్పుడు ఏం